బంద్ పేరుతో రాజనాలయంపై రాజకీయాలు చేయడాన్ని వేములవాడ పట్టణ ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. బంద్ పేరుతో రాజన్న ఆలయంపై రాజకీయాలు చేయడాన్ని వేములవాడ పట్టణ ప్రజలు గమనిస్తున్నారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. రాజన్న ఆలయ పరిరక్షణ సమితి పేరుతో బుధవారం నిర్వహించిన బంద్ పూర్తిగా విఫలం కావడం వేములవాడ ప్రజలు అభివృద్ధిని స్వాగతిస్తూ దానికే మొగ్గు చూపుతున్నారని అనడానికి నిదర్శనమని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పేర్కొన్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపుకు ఎలాంటి స్పందన లేదని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాజన్న ఆలయ అభివృద్ధి ఆగదు అని పేర్కొన్నారు. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయం సంపూర్ణంగా అభివృద్ధి దిశలో ముందుకు వెళ్లడమే తప్ప వెనుకడుగు వేయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నేతలు చిలుక రమేష్, పులి రాంబాబు, తోట రాజు, నాగుల రవీందర్, నాగుల విష్ణు, నాగుల రాము, చందు, సాబీర్, అరుణ్ తేజాచారి తదితరులు ఉన్నారు. ఈరోజు వేములవాడ ఉన్నటువంటి షాపులను బంద్ చేయడానికి అది పూర్తిగా ఎవరు కూడా బంద్ చేయకుండా విఫలమైందనేది చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు వేములవాడ పట్టణం మొత్తం ఈరోజు అందరూ షాపులు తెరుచుకొని ఈరోజు వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి జరగాలి, మాకు బంధు వద్దు, మాకు అభివృద్ధి ముద్దు అని ఈరోజు ప్రజలు తెలియజేసిన సందర్భంలో ఈరోజు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండినా వేములవాడ రాజన్న ఆలయం ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆల్సీనన్న గారి నాయకత్వంలో వేములవాడ రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. నిన్నటి రోజున బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బంద్ ప్రకటించాలని దుకాణం తిరిగి బెదిరించడం జరిగింది. మేము సాయంత్రం 6:30-7 గంటలకు మీరు ఒకసారి ఆలోచించండి, మా ఎమ్మెల్యే గారు వేములవాడ టెంపుల్ని డెవలప్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే కాదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు బంద్లో పాల్గొనొద్దని చెప్పినాం తప్ప వాళ్ళకి ఇక్కడ మేము బెదిరియలేదు. వాళ్ళ అంటూ మేము బెదిరించేవాళ్ళం. 50 మంది తిరిగి వాళ్ళకు డాగులేసి బెదిరించాలని. వాళ్ళు ఇవాళ పొద్దుగాల దుకాణాలు తీసుకుంటే ఫోటోలు కొట్టుకోరు వాళ్ళే. బిడ్డ మీరు దుకాణాలు తీస్తారా, బంద్ చేస్తారా అని బెదిరించారు వాళ్ళు. మేము అడుగుతున్నాం, అప్పుడు మీరు అభివృద్ధి చేస్తే మేము ఎక్కడ అడ్డుకుంటామా అని మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టిన రోజులు ఇవాళ ఇవాళ మేము పెట్టాలంటే పోలీస్ స్టేషన్లో పెట్టచ్చు. కానీ మేము పెట్టలేదు. ప్రజల మీదనే మేము ప్రజలకే విశ్వాసంగా ఉన్నాం. ప్రజలు ఏ విధంగా తీర్పు చెప్తే ఆ విధంగా అని మేము అనుకున్నాం. ప్రజలు ఈరోజు దుకాణాలన్నీ తీసుకున్నారు, స్వచ్ఛందంగా తీసుకున్నారు. వాళ్ళు బంద్ పెట్టుకున్నా కానీ బంద్ పెట్టకుండా వాళ్ళకు చెంపపెట్టులాగా అయిపోయింది. వాళ్ళు ఒకటి అంటున్నారు, మాకు ఫ్లాట్గా చెప్పాలని. మా ఎమ్మెల్యే గారు చెప్పిన వారికి గుళ్ళు ఎక్కడనే ఉంటే దేవుళ్ళని తీసేది లేదు, దేవస్థానం సొమ్ము ₹1 సుతం ముట్టేది లేదు. అవన్నీ డబ్బులు ముఖ్యమంత్రి ద్వారా నేను డబ్బులు తెచ్చి నేను పనులు చేస్తా అని మా ఎమ్మెల్యే గారు చెప్పినప్పటికీ ఇస్తాం. ఆయన మాట వినకుండా కావాలని ప్రజల్లో ఉండాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఈ వెడల్పులో భాగంగా ఎవరైతే సెటర్లకు నష్టపోతున్న వాళ్ళని పట్టుకొని ఇక్కడ విచ్చలవిడిగా మాట్లాడడం తప్ప వేరే ఏం లేదు. అవన్నీ ప్రజలతో గమనిస్తున్నారు. ప్రజలు ముక్కు మీద వేసుకుంటున్నారు. అరే అభివృద్ధి చేస్తాను పాప బీసీ ఎమ్మెల్యే ఇంతవరకు ఏమేలారా ఇట్లా అభివృద్ధి చేస్తాను ఎమ్మెల్యే మీద ఇట్లా దుమ్మెత్తిపోయేదని ప్రజలు చెప్తాను. రాబోయే రోజుల్లో ప్రజలకు గుణపడం చెప్తారని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.